వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రముఖ సింగర్ కల్పన సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. తన మీద వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్లే తాను ఈ రోజు బ్రతికి ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది. తన భర్త సపోర్ట్ తో పీజీతో పాటు ఎల్ఎల్బిని చదువుతున్నట్లు వీడియోలో పేర్కొంది. ఒకవైపు సింగింగ్, మరోవైపు చదువు ఒత్తిడి కారణంతోనే గత కొన్ని రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ల సూచన మేరకు నిద్ర టాబ్లెట్లు వాడుతున్నట్లు వెల్లడించింది. అయితే త్వరలో పాటలు పాడేందుకు మీ ముందుకు వస్తాను అంటూ సహకరించినటువంటి పోలీసులకు, మీడియాకు, అంతేకాకుండా తన తోటి గాయకులకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు తన మీద చూపించినటువంటి ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలంటూ తెలిపింది. ఇకపోతే 2 రోజుల క్రితం నుంచి వచ్చినటువంటి వార్తల్లో కల్పన మధ్యాహ్నం సమయంలో మోతాదుకు మించినటువంటి నిద్ర టాబ్లెట్లు వేసుకుందని, ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసిన కల్పన తాను అధిక మొత్తంలో టాబ్లెట్లు వేసుకున్నారని, ఎంత వేసుకున్నానో కూడా తెలియదంటూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత భర్త ప్రసాద్ కల్పనకు ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి సమీపాన ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్కు ఆమెను తరలించారు. హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి కల్పనకు స్టమక్ వాష్ చేయగా వెంటిలేటర్ పై ఉంచగా మరుసటి రోజు స్పృహలోకి వచ్చింది. కేరళ నుంచి ఆమె కూతురు, భర్త వచ్చిన తర్వాత పోలీసులు వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అదే రోజు కూతురు దయాప్రసాద్ మీడియా ముందుకు వచ్చి మా కుటుంబం చాలా సంతోషంగా ఉందని, తీవ్ర ఒత్తిడి సమస్యతో నిద్ర మాత్రలను తల్లి కల్పన వాడుతున్నట్లు దయాప్రసాద్ తెలిపింది. తాజాగా కల్పన సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లైన్.